ఎవరు మారతారు మీ యూట్యూబ్ వీడియోలు చూసి? మొన్న సాయంత్రం నేను వాళ్ళ ఆఫీస్లో అయ్యప్ప స్వామి పూజకు అలంకరణ మొదలు పెట్టబోతుండగా నన్ను అడిగారు నా చేత మాల వేయించిన స్వామి ఒకరు. ఆయన ప్రశ్నకి బాగా నవ్వు వచ్చింది నాకు. గత జన్మ పాపపుణ్యాల ఫలితమే ఈ జన్మలో నీ తలరాత అని ఓవైపు కర్మ సిద్ధాంతం చెబుతుండగా యూట్యూబ్ వీడియోలతో జనాల్ని మార్చాలని నేనెలా ప్రయత్నించగలను? నేను యూట్యూబ్లో మోటివేషనల్ వీడియోస్ని ఎందుకు చేస్తున్నాను అంటే డబ్బు కోసం కాదు, పేరు కోసమైతే కాదు, లైకుల కోసం కాదు, కామెంట్ల కోసం అంతకన్నా కాదు. నా దృష్టిలో అవన్నీ ఆఫ్టర్ ఆల్. నేను యూట్యూబ్ వీడియోలు చేయడం వెనుక ఒక బలమైన కారణమే ఉంది. రాయడం అంటే నాకు బాగా ఇష్టం, మాట్లాడడం అంటే నాకు మరీ ఇష్టం. అలాగని వాల్మీకిలాగా ఆధునిక రామాయణాన్ని రాయలేను నేను. నాకు చాలా వరకు ఫ్యూచర్లో జరిగేవి తెలిసిపోతుంటాయి. అలాగని బ్రహ్మంగారిలాగా ఆధునిక కాలజ్ఞానాన్ని లిఖించలేను నేను. ఎందుకంటే నేను మామూలు మనిషిని. నాకంత శక్తిని ఇప్పట్లో ఆ పరమాత్ముడు ఇవ్వలేదు. నేను తనకు చేస్తున్న సేవకు మెచ్చి మేబీ ఫ్యూచర్లో ఇస్తాడేమో చూడాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా అంటాడు, జీవితం చాలా చిన్నది. తిండితోనూ నిద్రతోనూ తాత్కాలికమైన కోరికలతోనూ దాన్ని నాశనం చేసుకోకండి. మెలకువతో ఉండండి, సత్యాన్ని కనుగొనండి. మీరు తెలుసుకున్న మంచి విషయాల్ని భావి తరాలకి ఏదొక రూపంలో తెలియజేయండి అని. నేను ఆ పరమాత్ముడి ఆదేశానుసారమే యూట్యూబ్లో మోటివేషనల్ వీడియోస్ చేయడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి.